హీరోతో డ్యూయెట్ చేసిన వారు ఇప్పుడు చెల్లి క్యారెక్టర్ చేస్తారా? మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమాకి సంబంధించిన రోజుకొక గాసిప్ వినిపిస్తుంది. ముఖ్యంగా హీరోయిన్లు, విలన్ క్యారెక్టర్లపై విపరీతమైన ప్రచారం జరుగుతుంది. ఇందులో చిరంజీవికి చెల్లిగా నయనతార అడగ్గా ఎక్కువ రెమ్యునరేషన్ అడిగారట. దీంతో జ్యోతికను ఆ క్యారెక్టర్ కి తీసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఇది నిజమో కాదో తెలియాలంటే మేకర్స్ నుంచి ప్రకటన రావాల్సి ఉంది. అప్పటి వరకు రూమర్స్ ఆగేలా లేవు. పటాస్ తో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి వరుస హిట్లతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి గతేడాది నందమూరి బాలకృష్ణతో భగవంత్ కేసరి తీసి హిట్ కొట్టిన అనిల్ రీసెంట్ గా వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాంతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం నిర్మాత దిల్ రాజ్ కు కాసుల వర్షం కురిపించింది. వరుసగా సీనియర్ హీరోలతో మూవీస్ చేస్తున్న ఆయన ఇటీవలే మెగాస్టార్ చిరంజీవితో ప్రాజెక్ట్ మొదలు పెట్టారు. షైన్ స్క్రీన్ సాహు గారపాటి నిర్మించనున్న ఈ సినిమా నిర్మాణంలో మెగా డాటర్ సుస్మిత కొనిదెలకు చెందిన గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ కూడా భాగం పంచుకోనుంది. వచ్చే సంక్రాంతి పండుగకి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్న అనిల్ రావిపూడి శరవేగంగా షూటింగ్ చేసేలా పక్కా ప్లాన్ చేసుకుంటున్నాడట. మే నెలలో హైదరాబాద్ లో ఫస్ట్ షెడ్యూల్ మొదలు కానున్నట్లు తెలుస్తుంది. వినోదమే ప్రాధాన్యంగా సాగే ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ లో చిరంజీవికి జోడీగా ఇద్దరు హీరోయిన్లు నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కాస్టింగ్ కి సంబంధించి రోజుకొక వార్త బయటికి వస్తుంది. విలన్ గా యంగ్ హీరో కార్తికేయన్ ను సెలెక్ట్ చేసినట్లు వార్తలు రాగా దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని తెలుస్తుంది. చిరుకి చెల్లెలి పాత్రకి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుందని, దానికోసం ఓ సీనియర్ హీరోయిన్ ని తీసుకోనున్నారని ప్రచారం జరుగుతుంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.